Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ఈరోజు మనతో ఉన్నారు దివ్యకోల శివకృష్ణ గారు, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ BCS ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ వాగ్దేవి టెక్నాలజీస్. ముఖ్యంగా ఫ్రెషర్స్, ఐటీ బ్యాక్గ్రౌండ్ ద్వారా ఉన్న వాళ్ళు ఐటీ జాబ్ పొందాలి అంటే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఐటీ అనేది ఒక బిగ్ ఇండస్ట్రీ, లాట్ ఆఫ్ హై పేయింగ్ జాబ్స్ పొందాలి అనుకునే చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ జానర్ తీసుకుంటూ ఉంటారు. ఫ్రెషర్స్ విషయానికి వస్తే, ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఏం చేస్తే మంచి జాబ్ త్వరగా రావడానికి స్కోప్ ఉంటుంది అంటారు? ట్రైనింగ్స్ పరంగా కానీ, ఇంటర్వ్యూస్ పరంగా కానీ. ఓకే, ఇక్కడ ఫ్రెషర్స్ అంటే ఐటీలో 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఫస్ట్ ముందు వాళ్ళు కెరియర్ సెట్ చేసుకోవాలి. అంటే కోడింగ్ సైడ్ ఉన్న జాబ్స్కి వెళ్దామా, లేదంటే వితౌట్ కోడింగ్ సైడ్ జాబ్స్కి వెళ్దామా అని. డెవలపింగ్ అండ్ టెస్టింగ్ అని వచ్చేది. అంటే టెస్టింగ్లో కూడా కోడింగ్ అవసరం ఉంటుంది. కాకపోతే కెరియర్లో కోడింగ్ లేకుండా ఉంటే జాబ్స్ కొన్ని కోడింగ్తో ఉంటాయి. ఓకే, ఫస్ట్ వాళ్ళు కోడింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అది పైథానా, జావానా, .NET అనేది వాళ్ళ ఇష్టం. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఓన్లీ C లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోయేది. ఇప్పుడు అలా కాకుండా పైథాన్ కానీ, జావా కానీ ఫ్రెషర్గా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత వాళ్ళు డెవలపర్గా వెళ్ళాలి అనుకుంటే, ఇంతకుముందు ఐటీలో ఎలా ఉండేదంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంటు, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అని సపరేట్గా ఉండేవి జాబ్స్. ఇప్పుడు కంపెనీ ఏం చేసినాయి అంటే ఒకే డెవలపర్ని తీసుకొని అప్లికేషన్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కంప్లీషన్ వరకు ఆ డెవలపర్ చేత చేస్తున్నారు. ఇంతకుముందు ఫ్రంట్ ఎండ్ పార్ట్ మొత్తం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేసేవాళ్ళు, బ్యాక్ ఎండ్ పార్ట్ మొత్తం బ్యాక్ ఎండ్ డెవలపర్ చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా మార్కెట్లో కొత్త ట్రెండింగ్ ఏమొచ్చిందంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగుంటాయి. అంటే ఆ డెవలపర్ అనేవాడు ఫ్రంట్ ఎండ్ చేయొచ్చు, బ్యాక్ ఎండ్ చేయొచ్చు, అలాగే డేటాబేస్ లాజిక్ రాయొచ్చు. దానికోసం కంపెనీస్ ఏంటంటే ఎక్కువగా ఫుల్ స్టాక్ డెవలపర్స్ని హైర్ చేసుకుంటున్నారు. ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ జాబ్స్లో కూడా మనకి 3 to 4 ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ జాబ్స్ ఉన్నాయి. పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంటు, జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంటు, అలాగే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ విత్ మెన్ స్టాక్ అండ్ మీన్ స్టాక్ అని ఉంటాయి. వీటిలో ఎటు సైడ్ వెళ్దాం అన్నా మార్కెట్ చాలా బాగుంటుంది ఫ్రెషర్స్కి. ఈ కోర్స్ నేర్చుకోవడానికి మినిమం 4 to 5 months డ్యూరేషన్ పడుతుంది. అండ్ ఈ కోర్స్లో మనకి ఎటువంటి విషయాలు నేర్పబడతాయి, మరీ ముఖ్యంగా ఇవి లాంగ్ టర్మ్లో ఎలా యూజ్ అవుతాయి అంటారు? ఓకే, ఇక్కడ ఏంటి అంటే వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్ వెబ్ అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి. మనం లాగిన్ అవ్వగానే మనకు ఒక లాగిన్ పేజ్ వస్తుంది మనం ఓపెన్ చేయగానే. అదంతా ఫ్రంట్ ఎండ్ ఏంటంటే యూజర్కి ఏదైతే విజిబుల్ ఉంటుందో దాన్ని మొత్తాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. ఈ ఫ్రంట్ ఎండ్ పార్ట్ని డెవలప్ చేయాలి అంటే వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ కావాలి. అందులో మనకి HTML ఉంటుంది, CSS, జావా స్క్రిప్ట్, అలాగే వీటికి సంబంధించిన కొన్ని ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి. అదే CSS అనుకో బూట్ స్ట్రాప్ నేర్చుకోవాలి, అలాగే జావా స్క్రిప్ట్ అనుకోండి రియాక్ట్ JS, యాంగులర్ JS ఇవి నేర్చుకోవాలి. ఇదంతా ఫ్రంట్ ఎండ్ పార్ట్. మనకి ఏదైతే బ్యాక్ ఎండ్లో జరుగుతుందో, అంటే మనకి ఏమీ తెలియకుంటే మనకి డిస్ప్లే అవ్వకుండా ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ మొత్తం బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంటాం. ఈ బ్యాక్ ఎండ్లో లాజిక్ రాయాలంటే మనం బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. పైథాన్ కానీ, జావా కానీ నేర్చుకోవాలి. పైథాన్ బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే పైథాన్కి సంబంధించిన ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలి, డిజాంగో ఫ్రేమ్వర్క్ అని. లేదు జావా నేర్చుకుంటే జావాకి సంబంధించిన స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలి. ఇదంతా బ్యాక్ ఎండ్. ఎప్పుడైతే మన డీటెయిల్స్ అన్నీ ఏదైనా డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఆ డేటా అంతా వెళ్ళి డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. దానికోసం డేటాబేస్ సంబంధించిన లాంగ్వేజ్ SQL విత్ డేటాబేస్ సర్వర్స్, MySQL కానీ, MongoDB కానీ ఏదో ఒక సర్వర్ నేర్చుకోవాలి. ఇది డెవలప్మెంట్ పార్ట్. డెవలప్మెంట్ కాకుండా టెస్టింగ్ సైడ్ వెళ్దాం అనుకోండి. టెస్టింగ్లో మళ్ళీ మనకు 2 types ఆఫ్ జాబ్స్ ఉంటాయి, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్. ఒకవేళ మనం మాన్యువల్ టెస్టింగ్ వెళ్దాం అనుకున్నప్పుడు మనకు కోడింగ్ అవసరం లేదు. అదే మనం ఆటోమేషన్ టెస్టింగ్ వెళ్ళాలంటే కంపల్సరీగా ఏదో కోడింగ్ లాంగ్వేజ్ కావాలి. ఓకే, పైథాన్తో రాసుకోవచ్చు కోడింగ్, జావాతో రాసుకోవచ్చు, .NETతో రాసుకోవచ్చు, అలాగే జావా స్క్రిప్ట్ అయినా రాయొచ్చు. ఇందులో మనకి మార్కెట్లో బాగా ట్రెండింగ్లో ఉన్న టూల్ ఏంటంటే సెలీనియం. ఎవరైతే ఆటోమేషన్ టెస్టింగ్ ట్రయల్ చదవం అనుకుంటున్నారో వాళ్ళు సెలీనియం ఆటోమేషన్ టెస్టింగ్ టూల్తో పాటు కోడింగ్ స్కిల్ ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలి. సెలీనియం విత్ పైథాన్ కానీ, సెలీనియం విత్ జావా కానీ, సెలీనియం విత్ .NET కానీ, సెలీనియం విత్ జావా స్క్రిప్ట్ కానీ ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇది టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ పార్ట్. ఇవే కాకుండా ఇంకా మార్కెట్లో చాలా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డేటా సైన్స్ అని, డేటా అనలిటిక్స్ అని, సైబర్ సెక్యూరిటీ అని, బ్లాక్ చైన్ అని, వీటిల్లో కూడా ఫ్రెషర్స్ జాబ్స్ ఉంటాయి. కాబట్టి చాలా తక్కువ ఉంటాయి. ఒక 100 జాబ్స్ ఉంటే ఒక 10 లేదంటే 8% మాత్రమే ఫ్రెషర్స్కి ఇస్తారు. మిగతా అవన్నీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటాయి. ఫ్రెషర్ లెవెల్లో ఈజీగా జాబ్ రావాలంటే డెవలప్మెంట్ సైడ్ అన్నా వెళ్ళాలి, లేదా టెస్టింగ్ సైడ్ అన్నా వెళ్ళాలి. ఇదంతా కోడింగ్. ఒకవేళ కోడింగ్ లేకుండా ఫ్రెషర్ లెవెల్లో జాబ్స్ రావాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ చాలా మార్కెట్ ఉంటుంది మార్కెట్లో బాగా. అలాగే బిజినెస్ అనలిస్ట్ అంటాం, బిజినెస్ అనలిస్ట్కి వెళ్ళొచ్చు. తర్వాత డిజిటల్ మార్కెటింగు, బిజినెస్ అనలిస్టు, నెక్స్ట్
లో కోడ్ నో కోడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అంటే కోడింగ్ తక్కువ ఉండి లేదంటే కోడింగ్ లేకుండా జాబ్స్ కూడా ఉంటాయి. అలాంటి టూల్స్ ఉంటాయి, సర్వీస్ నవ్ అని, పవర్ యాప్స్ అని, పవర్ ఆటోమేట్ అని. కాకపోతే వీటిలో కొంచెం ఫ్రెషర్స్ కాల్స్ తక్కువ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాల్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ యూజువల్లీ ఇలాంటి ప్రొఫెషన్లో శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, ఇనిషియల్గా ఎలా ఉంటాయి, ఎక్స్పీరియన్స్డ్గా ఎలా ఉంటాయి? ఓకే, ఈ శాలరీస్ అనేవి కంపెనీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మనకి జనరల్గా ఐటీ కంపెనీస్ అనేవి 3 టైప్స్ ఉంటాయి: ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, అలాగే సర్వీస్ బేస్డ్ కంపెనీస్, అలాగే స్టార్టప్ కంపెనీస్. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటంటే వీళ్ళు మార్కెటింగ్కి తగ్గట్టుగా ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తారు. అంటే కస్టమర్స్ నీడ్ని బేస్ చేసుకుని ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో శాలరీస్ అనేవి ప్రెషర్ లెవెల్లోనే 6 to 7 lakhs ఉంటాయి. నెక్స్ట్ సర్వీస్ బేస్డ్ అంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారు కంపెనీలు. బెస్ట్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కానీ, విప్రో కానీ, కాగ్నిజెంట్, ఎక్సెంచర్, వీటిని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటాం. వీటిల్లో శాలరీస్ ఎలా ఉంటాయి అంటే ఫ్రెషర్ లెవెల్లో మినిమం 3.5 లేదంటే 4 ఉంటుంది. అదే స్టార్టప్ కంపెనీస్ వచ్చేసరికి 2 lakhs, 2.5 డిపెండ్స్ అపాన్ ద స్కిల్. అలాగే ఇప్పుడు ఐఐటీలో ఎన్ఐటీలో చదివిన వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి. వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ని బేస్ చేసుకొని ఒక్కొక్కరికి 60 lakhs పర్ యానం, 1 lakh పర్ యానం కూడా రావచ్చు. మనం రీసెంట్గా న్యూస్ పేపర్లో చూస్తే ఒక పర్సన్కి ₹1 కోటి శాలరీ కూడా వస్తుంది. అది ఎలా వస్తుందంటే వాళ్ళ మీద వాళ్ళ డిపెండెన్స్ అపాన్ వాళ్ళ కాలేజీ బ్యాక్గ్రౌండ్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ సెట్ కానీ, వాళ్ళు చేసిన ప్రాజెక్టుల మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ యావరేజ్గా ఫ్రెషర్ లెవెల్లో జాబ్స్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయితే 6 lakhs to 7 lakhs ఉంటుంది. అదే సర్వీస్ బేస్డ్ అయితే 3.5 to 4 lakhs ఉంటుంది స్టార్టింగ్ శాలరీ. అదే నార్మల్ స్టార్టప్ కంపెనీ అయితే 2.5 to 3 lakhs ఉంటుంది. అండ్ ఓవరాల్గా సార్, ఇందులో రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. చాలామందికి ఒక భయం ఉంటుంది, బెంచ్ మీద పెట్టేస్తూ ఉంటారు అని చెప్పేసి. ఇక్కడ కూడా అలాంటి ఫేస్ చేసే ప్రాబ్లం ఉందో? ఓకే, ఐటీ కంపెనీలో బెంచ్ మీద అనేది కామన్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ మాకు ప్రాజెక్ట్ వస్తుంది అనుకోని ఒక 20 members 30 members తీసుకున్నారనుకోండి, బై మిస్టేక్ వాళ్ళకి ప్రాజెక్ట్ డ్రాప్ అయింది అనుకోండి, వాళ్ళు ఇమీడియట్గా తీసారు, వాళ్ళు బెంచ్ మీద కూర్చోబెట్టి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు, వేరే ప్రాజెక్ట్ వచ్చే వరకు అంత వెయిట్ చేస్తుంటారు. ఒకవేళ మళ్ళీ వాళ్ళకి స్కిల్ అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ క్లయింట్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. క్లయింట్ ఇంటర్వ్యూలో వాళ్ళు సెలెక్ట్ అవ్వకపోతే వాళ్ళు మళ్ళీ బెంచ్ మీదే ఉంటారు. అలా 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు, 3 years ఉండొచ్చు. ఎప్పుడైతే కంపెనీ లాస్లోకి వెళ్తుందో వాళ్ళు ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఈ బెంచ్ మీద ఉన్న వాళ్ళని లే ఆఫ్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా మనం చూస్తూనే ఉంటాం లే ఆఫ్స్ జరుగుతున్నాయని. ఈ లే ఆఫ్స్ అనేవి ఎక్కువగా ఎవరి మీద జరుగుతుంటాయి అంటే ఈ బెంచ్ మీద ఎవరైతే ఉంటారో, అంటే వీళ్ళ దగ్గర స్కిల్ ఏమి లేకుండా ఏ ప్రాజెక్ట్కి ట్యాగ్ అవ్వకపోతుంటే వీళ్ళని తీసేస్తారు ఫస్ట్. అలా ఉంటుంది. సో ఇంకా చాలా ఈ విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. సో శివకృష్ణ గారు చాలా విషయాలను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ డిఫరెంట్ సినారియోస్ గురించి శివకృష్ణ గారు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో శాలరీస్ గురించి కూడా చెప్పడం జరిగింది. స్టిల్ మీకు ఐటీ జాబ్లో కోచింగ్ సంబంధించి, ఇన్ఫర్మేషన్ సంబంధించి అండ్ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ట్రైనింగ్స్ కావాలనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని మీరు కన్సల్ట్ చేయొచ్చు. పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఆల్రెడీ సార్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక శివకృష్ణ గారి నుంచి ఎటువంటి ఎపిసోడ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే అలాంటి ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు సార్ని అయితే సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.